నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయటం లేదు. ఈ మధ్య వ్యూస్ కూడా కొంచెం తక్కువైనాయి. ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, చూసి లైక్ అయితే చేయండి. ఇంకా మా అమ్మాయి ఎల్కేజీ కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ యూకేజీకి అయితే వెళ్తుందనమాట. అందుకనే మేమైతే రెడీ చేస్తూ ఉన్నాము. మీ అందరికి హాయ్ చెప్తుంది చూడండి. అందరూ ఆల్ ది బెస్ట్ అయితే చెప్పండి. అందరూ ఆశీర్వదించండి కూడా పెద్దవాళ్ళు. ఇంకా మా అమ్మాయికి స్కూల్కి వెళ్ళేలోపు ప్రతిరోజు నేను మా ఆయన అయితే పనులు షేర్ చేసుకుంటాము. పొద్దున్నే నేను టిఫిన్ చేసే లోపల మా ఆయన స్నానం చేపించి రెడీ అయితే చేస్తారనమాట. నేను డైరెక్ట్గా వచ్చి జుట్టేసేలాగా. ఇట్లా ఏమైనా పనులు ఉన్నప్పుడు మాత్రమే, లేదంటే స్పెషల్ డేస్లో మాత్రమే మా అబ్బాయి కూడా అటెంప్ట్ చేస్తాడు, కొంచెము అల్లరి చేస్తాడు. పొద్దున్నే లేచి ఏడ్చేది కానీ అట్లా. ఇంకా నేను జడేస్తున్నానని చెప్పి ఏం చేసినావు పాపకి టిఫిన్ నేను చూపిస్తాను అని చెప్పి అయితే మా ఆయన వచ్చి వీడియో తీస్తున్నారు. ఇక్కడ ఇడ్లీ సాంబార్ అయితే చేసింటి నేను. ఇంకా మా అమ్మాయి ప్రతి ఇయర్ స్కూల్కి స్టార్టింగ్ డే మాత్రం ఎల్కేజీ కానీ ప్రీ నర్సరీలు కానీ స్టార్టింగ్ డే మా అమ్మ వచ్చి పోతుండే అనమాట స్కూల్కి వెళ్ళే రోజు. ఇయర్ మొత్తం కాదు, ఆ రోజు స్పెషల్ డే అని వస్తుండే మా అమ్మ. కానీ ఇయర్ పని ఉందని చెప్పేసి అయితే మా అమ్మ వీడియో కాల్లో మాట్లాడుతుంది. మా అమ్మ మనిషికి మాత్రమే ఊర్లో ఉంది కానీ మనసు మొత్తం మా దగ్గర ఉందన్నమాట. మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, నేను లేను, నా మనోరాలు అని చెప్పేసి. ఎంతమంది ఇట్లా అవ్వలు ఉన్నారు కామెంట్ చేయండి. మనిషి మొత్తం అక్కడే ఉంటారు కానీ మనసు అంతా ఇక్కడే ఉంటుంది. మా అమ్మ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా, నేను వీడియో కాల్ చూపిస్తుంటే మా అమ్మ అయితే ఏడుస్తుంది, నేను రాలేకపోయినాను ఈసారి అని చెప్పేసి. ఓకేనా, మా అమ్మాయికి అయితే అందరూ ఆశీర్వదించండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేయండి. బాయ్.